కాశ్మీర్ చేజారింది, బెంగాల్ చేజారింది, కాశ్మీరము, బెంగాల్, కేరళ, తమిళనాడులో రోజు ఒక దాడి జరుగుతుంది. మనం మాత్రం చిలుక పలుకుల్లాగా ఇట్లనే ఆహ్లాదకరమైన సంగీతము, ప్రవచనాలు వినుకుంటూ చివజొచ్చిన హిందువుల్లాగా కార్యతత్పరత ఏమి లేకుండా మన సోదరుడు ఏమన్నా చావని బతకని, నేను మాత్రం మొదట మంచిగా తింటా, మంచిగా పంట, చక్కగా ఉంటా, నేను, నా కూతురు, నా బిడ్డలు, నా ఇల్లు, పిల్ల పాపలు. వాళ్ళేమో చిన్న సమస్య వస్తే వాడు పెయింట్ వేస్తుంటాడు, అదే డ్రెస్ మీద వస్తాడు, ప్లంబింగ్ పని చేస్తుంటాడు అట్లనే వస్తాడు, మెకానిక్ పని చేస్తుంటాడు అట్లనే వస్తాడు. సంఘటన శక్తిని మనం పాడుతున్నాం. సంఘటన ఒక శక్తి పాడతాం కదా మనం, వాళ్ళేమో ఆచరణలో చూపిస్తుంది. మనదేంది మిట్ట వేదాంతమైంది, వాళ్ళది ఆచరణాత్మక వేదాంతమైంది. మనం ఎప్పుడైనా పిల్లలకు బోధిస్తున్నామా, దేవాలయం పైన దాడి జరిగితే మీరు పోండిరా, నీ కాలు ఎరిగినా పర్వాలేదు, మన సనాతన ధర్మం నిరుగుతుందని. ఏదైనా అటు పోకండి, అక్కడ గొడవలు అవుతున్నాయి అంటే అటు పోకండి అంటారు. ఈ విధమైన చేవజొచ్చిన మన సంస్కృతిని మనం పరిచయం చేస్తే